ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నైని కోల్మైన్స్ టెండర్లు రద్దు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పందించారు. సింగరేణి కాలరీస్ సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి దోచుకున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే నైని కోల్మైన్స్ టెండర్ల రద్దు వ్యవహారంపై స్పందించిన ఆయన 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పత్రికల్లో అది బయటపడింది. అప్పుడు కూడా గొడవలు అయినాయి. తర్వాత సుప్రీంకోర్టు దాకా పోయింది. మొత్తం దాని మీద అలాంటివి అయితే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఒక కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ వాళ్ళకి కాకుండా వీళ్ళు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ స్పష్టంగా గవర్నమెంట్లో ఉన్నటువంటి టాప్ బాసెస్కు వాళ్ళ మధ్యన గ్యాప్స్తోని పత్రికల్లో అది బయటపడ్డది. బయటపడగానే ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని రద్దు చేసింది. ఆ టెండర్స్ అని కూడా ఈ కొత్త ప్లేయర్స్ అయిన టెండర్ రద్దు చేసింది. దీన్ని ఎందుకు రద్దు చేశారు? అవకతవకలు అయినందుకు రద్దు చేశాడా, లేకుంటే ఫ్రెష్ టెండర్స్ వాళ్ళకి ఇవ్వడానికి రద్దు చేశాడా? ఈ అనుమానాలన్నీ కూడా మనం రేస్ చేయాలి. ఇవన్నీ కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని డైవర్ట్ చేయడానికి 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉన్నది షేర్స్, దీంట్లో కోల్ ఇండియాది. వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేయించాలని అంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీకి రెడీ ఉంది. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ వచ్చింది. సిబిఐకు ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కానీ మనం డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐకి ఇస్తే 2014 కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఎంక్వైరీ చేయాలి. ఒక కాంగ్రెస్నే కాదు, మొత్తం కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అంటే 2014 నుంచి టీఆర్ఎస్ పార్టీలో జరిగినప్పుడు అవకతవకలు ఉన్నాయో దాని దగ్గర నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళ మంత్రుల మధ్యన ఉన్న విభేదాలు అన్ని బయటపడ్డాయి. కాబట్టి అప్పటిదాకా సిబిఐ దాని మీద ఎంక్వైరీ చేయాలి. తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాలి. కోట్లాది రూపాయలు ఒక సంబంధించినటువంటి ఈ కాంట్రాక్ట్స్, దీని మీద ఈరోజు వాళ్ళ మధ్యన ఏదైతే గొడవలు బయటకు వచ్చినాయి, లేకుంటే మీరందరూ దున్నుకుని పోయేది. అక్కడో కుటుంబం దున్నుకున్నది, ఇక్కడో నేతలు దున్నుకుంటున్నారు. అక్కడ ఒకటే కుటుంబంలో 4 పంచుకున్నారు. పాపం కవితకు తక్కువ వచ్చింది కాబట్టి ఆమె ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.